మన రాష్ట్రం మొత్తం కూడా ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్ని అందుబాటులో ఉండాలి. డీవార్మింగ్ అంటే పశువుల్లో డీవార్మింగ్ మరియు గేదెల్లోని గర్భకోశ వ్యాధుల్లో ఉండి తిరగబోలే పశువులు అన్నీ కూడా ఈ శిబిరాల్లో వైద్యం చేయడం అనేది జరుగుతుంటుంది. ఇది 19/1/2026 నుంచి 19/1/2026 నుంచి 30/1/2026 వరకు ఈ పశు ఆరోగ్య శిబిరాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రీతమ మినిస్టర్ గారైన మన అచ్చెన్నాయుడు గారు ఈ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ పాముల మందులు వేయడం వల్ల ఎక్కువ ఏంటంటే మనం ఎక్కువ రైతులు అసెస్ చేస్తూ ఉంటారు. గేదెల్లో దోళ తప్పించి గేదెల్లో డివార్మింగ్ చేయరు. కానీ పెద్దట్లో కూడా డివార్మింగ్ చేయడం వల్ల వాటిలోని తిన్న ప్రతి అంటే మన ఆహారం పెడతా ఉంటాం. కానీ మనం డివార్మింగ్ చేయకపోవడం వల్ల ఆ లోన ఏలిపాములు ఇవన్నీ ఏం చేస్తాయంటే పశువుల యొక్క బ్లడ్ ని ఫిల్ చేసుకుని అవి డెబిలిటీ అంటే బాగా బక్షిపోయి పాలు తగ్గిపోవడం జరుగుతూ ఉంటది. దీనివల్ల మనం పాలు మంది వేయడం వల్ల గేదెల్లోని ఆవుల్లోని పాలు బాగా పెరిగి బాగా మంచి పాలు దిగుబడి గట్రా వస్తూ ఉంటది. కాబట్టి అవన్నీ కూడా ఈ క్యాంపుల్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరమైంది. ఇవాళ ప్రస్తుతం మేడపాడు క్యాంపు జరుగుతుంది. దీనికి ఉమ్మడి కూటమి నాయకులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా జరిపినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది.